ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వాక్యం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమస్త దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికే మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మనకిచ్చిన వాక్య ధ్యానము చేద్దాము. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. ఇక్కడ సముద్రము లోకముతో మనము పోల్చినప్పుడు దానిలో పడినటువంటి చేపలు వలను మనము దేవుని వాక్యముతో పోల్చినప్పుడు చేపలు ఆ వలలో పడినటువంటి విశ్వాసులైన వారు, అవిశ్వాసులైన వారు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ మనము సాదృశ్యంగా చెప్పవచ్చును. కాబట్టి సముద్రము అనగా లోకములో ఉన్నటువంటి ప్రజలు, దేవుడు ఆనాడు తన అనాది సంకల్పము చొప్పున మనలను స్త్రీని గాను పురుషుని గాను నిర్మించి మనల్ని ఈ లోకంలో జీవించమని ఆయన పంపినప్పుడు వారు నానా విధములైన తంత్రములను కల్పించుకొని ఈ లోకము అనేటువంటి దానిలో కలిసిపోయి దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యమును విడిచిపెట్టి తమకిష్టమైన మార్గములకు తొలగిపోయారు. అట్లాంటి సమయంలో దేవుడు తన వాక్కులను పంపి వారిని హెచ్చరించినప్పటికీ వారి హృదయాలను దేవుని వాక్యానికి దూరం చేసుకుని ఆయన మాటలను పెడచెవిన పెడుతూ వస్తూ ఉన్నారు. అందుకనే ఆ దేవాది దేవుడు పాపంలో కొరికిపోయి ఈ లోకముతో స్నేహం చేస్తూ దేవుని వాక్యానికి, దేవుని మాటకు అవిధేయులైన ప్రజలను తమ పాపముల నుండి రక్షించుట కొరకై తన సొంత కుమారుని మనకు రక్షకునిగా అంగీకరించి ఆయనను ఈ భూమి మీదకి మనుష్య కుమారునిగా పంపించి ఉన్నారు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ లోకమంతయు చెడిపోయి ఉండుట ఆయన చూచాడు. ప్రజలు వివిధ తంత్రముల చేత అపవాది కార్యములను తమ హృదయములను ఉంచుకొని దుష్టులుగా, అనీతిమంతులుగా మారిపోయి ఈ లోకములో తిరుగాడుచూ ఉండగా దేవుడు వారితో చెప్పాడు కదూ, సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలతో పోల్చినాడు. ఈ లోకము అనేటువంటి సముద్రములో అనేక విధములైనటువంటి జనాలు నివసిస్తూ ఉన్నారు. వారిలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అయితే దేవుడు ఆ వలలో పడినటువంటి ఆ చేపలను, అవిశ్వాసులను వేరు చేస్తూ ఉన్నాడట. అది నిండినప్పుడు దానిని దరికి లాగి ఆ లోకములో నుండి ఆయన వారిని పక్కకు తీసుకుని వచ్చి కూర్చుండి మంచి వాటిని, విశ్వాసులైన వారిని, నీతిమంతులను ఆయన వేరు చేసి వారిని గంపలో ఎత్తుతాడంటండి. ఆ గంప పరలోక రాజ్యం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడైతే నీవు ఆయన లోకములోకి వచ్చి నీతిమంతులైన వారిని ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన వలలోనికి రాకపోతారో వారందరికీ శ్రమ కలుగుతుంది. యుగ సమాప్తి యందు దేవదూతలు వచ్చి ఏం చేస్తారంటండి, నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరుస్తారటండి. కాబట్టి లోకములో ఉన్నటువంటి నీవు ఈ సముద్రం అనేటువంటి అగాధ జలముల చేత
అగాధమైనటువంటి లోక ఆశల చేత, సముద్ర అగాధము లాంటి ఈ దుష్టత్వము చేత పట్టబడి ఒకవేళ నీవు దేవునికి అవిధేయతగా బ్రతుకుతున్నావేమో, దేవునిలో నీవు జీవించటలేదేమో. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, ఈ లోకమైనటువంటి ఈ అపవాది తంత్రములను విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మాటలకు విధేయత చూపాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఈ మనుషులు ఎలా మారిపోయారు అని అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, పెంకములాడుతున్నారు, అహంకారంతో బ్రతుకుచున్నారు, దోషకులుగా జీవిస్తూ ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయత చూపితూ కృతజ్ఞత లేని అపవిత్రులుగా వారు బ్రతుకుచున్నారని దేవుడు చెప్తా ఉన్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు రాశాడు కదా, ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులను, ధనాపేక్షలు, పెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులుగా వారు బ్రతుకుతున్నారని భక్తుడు రాశాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలరా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు స్వార్థముతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అది ఎంతటి భయంకరమో తెలుసా? స్వార్థం అనేటువంటిది అన్ని విషయాలలో అది మంచిది కాదండి. కాబట్టి నీవు స్వార్థముతో కూడినటువంటి భక్తిని చేస్తూ ఉన్నావా? నా ప్రియ దేవుని పిల్లలారా, సంఘములో మనం చూసినట్లయితే స్వార్థముతో కూడినటువంటి భక్తి, స్వార్థముతో కూడినటువంటి బోధను ఈ రోజున కొంతమంది దైవజనులు సాగిస్తూ ఉన్నారు. ఈ స్వార్థం అనేటువంటిది మనిషిని ఎంత అగాధములోనికి తోసేస్తుందో తెలుసా? దేవుని నమ్మినటువంటి పిల్లలకు స్వార్థం ఎక్కడి నుండి వస్తుందండి? ఈ స్వార్థం అనేటువంటిది దేవుని యొక్క నీతి కార్యము కాదు. ఇది అపవాది చేత మనుషులలోనికి చొరబడినటువంటి అపవాది తంత్రం. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, స్వార్థముతో నీవు ఏ పని చేసినా అది నీకు మేలు చేయదు. స్వార్థం అనేటువంటిది నీ హృదయంలో ఉందనుకోండి, అది నీతిమంతులకు అనీతిమంతులకు ఆయన తీర్పు తీర్చేటప్పుడు నిన్ను అనీతిమంతునిగా తీర్పు తీరుస్తుంది. కాబట్టి స్వార్థముతో కూడినటువంటి భక్తిని, స్వార్థముతో కూడినటువంటి బోధను, స్వార్థముతో కూడినటువంటి విశ్వాసమును మనం విడిచిపెట్టాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆనాటి జనాంగము ఏ రీతిగా బ్రతికారు అంటే, స్వార్థప్రియులు, కేవలము వారి స్వార్థం కోసమే ఆలోచిస్తారు తప్ప సంఘము యొక్క క్షేమము కొరకు, సంఘములో మరి విశ్వాసులైన వారు, నమ్మకస్తులైన వారిని ప్రోత్సహించాలని, వారిని దేవుని పనిలో దేవుని పనికి వారిని నిర్ణయించాలని, దేవుని పనిలో వారిని కూడా ఒక పనిముట్టులుగా వాడాలని ఆశపడ్డటువంటి వారిగా ఉండాలి. అంతేకాని నేను, నా కుటుంబమే తప్ప మరెవ్వరూ కూడా ఈ పనికిరారు అని చెప్పి స్వార్థపూరితమైనటువంటి సలహాలు ఇస్తూ, స్వార్థపూరితమైనటువంటి తీర్పులు చెబుతూ ఈ లోకములో మంచివారిగా చలామణి కావాలని ఎందరో ఆశపడుతూ ఉన్నారు. అట్లాంటి వారిని దేవుడు ఈ రోజున హెచ్చరిస్తూ ఉన్నాడు. నీలో స్వార్థం అనేటువంటిది ఉండకూడదు. సంఘములో, సహవాసములో విశ్వాసులై దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్న వారి మీద నిందలు వేస్తూ, వారి నమ్మకత్వాన్ని దెబ్బ కొడుతూ, అనీతిమంతుల యొక్క మాటలను చెవిన పెడుతూ, నీతిమంతుల మాటలను పెడచెవిన పెడుతున్నటువంటి అనేక మంది మనుషులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. అది సంఘములలో, సహవాసములలో, సమాజములలో మనకు అందరూ అనేక మంది తారసపడుతూ ఉన్నారు. అట్లాంటి స్వార్థపూరితమైన మనస్సు దేవుడిచ్చాడా అండి? కాబట్టి ఈ రోజున మనుషులు స్వార్థప్రియులుగా, మరొకటి రెండవది చెప్పాడు కదా, ధనాపేక్షలు, కేవలము ధనము చేత వారి హృదయాలను మోసపరుచుకుంటూ ఉన్నారు. ధనము సంపాదించడానికే తమ జ్ఞానాన్ని అమ్ముకుంటూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ధనాపేక్ష దేవుని యొక్క రాజ్యానికి నిన్ను చేర్చదు. ధన అపేక్షను నీవు విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను తన స్వంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగుననే బెంకములాడుతారు, బెంకములు చెప్తావారు, తన సమూహంలోని
ప్రజల మీదే అబద్ధమైనటువంటి బెంకములు చెప్తూ ఉంటారు. బెంకములాడటం అంటే తన పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యములు పలకడం, తన పొరుగువారి మీద లేనిపోని వాటిని కల్పించి చెప్పడం. ఈనాడు సంఘములో సమాజములలో సేవకులైనటువంటి వారు, దైవజనులైనటువంటి వారు తన సమాజంలోనేటువంటి వారి మీదనే కొందరు లేనిపోని మాటలు చెప్పినప్పుడు వాటిని విచారించకుండా చెప్పిన వారి మాటలను చెవిన పెట్టి నమ్మకస్తులైన వారిని దూరం చేసుకుంటూ ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అట్లాంటి మాటలు, అట్లాంటి విషయాలు మా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత బాధ కలుగుతుందో. అలాగనే అహంకారులు, దోషకులు, అహంకారముతో కూడినటువంటి మనస్సును కలిగినటువంటి ప్రజలు ఈ రోజున ఈ లోకంలో మనకు అనేక మంది కనపడుతూ ఉన్నారు. దోషకులు, దేవుని పనిచేస్తున్న వారిని, నమ్మకముగా దేవుని సమాజంలో, సంఘములో నడుచుకుంటున్న వారి మీద దోషణలు చేస్తూ వారిని వెనకకు లాగే ప్రయత్నం చేస్తున్నటువంటి వారు అనేక మంది మనకు కనపడుతూ ఉన్నారు. అలాగనే తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రుల మాట వినకుండా మరి అపవాది తంత్రముల చేత వారి హృదయాలు నింపబడి తల్లి చెప్పిన మాటను, తండ్రి చెప్పిన మాటను వారు పెడచెవిన పెడుతూ మరి ఆత్మీయ తల్లిదండ్రులను వారి మాటలను వినకుండా, వారు చెప్పినటువంటి బోధకు లోబడకుండా తిరుగుతున్నటువంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు. కృతజ్ఞత లేనివారు, ఒకవేళ ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఆ అవసరాన్ని తీర్చినప్పుడు, ఆ అవసరతను పొందుకున్నటువంటి వారు కృతజ్ఞత చూపనటువంటి జనముగా ఉన్నటువంటి వారు అపవిత్రులు. ప్రతినిత్యము వ్యర్థమైన వాటి మీద మనస్సు ఉంచి తమ కన్నుల ద్వారా వ్యర్థమైన వాటిని చూస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి దానిని వాక్యానికి ఆపాదిస్తూ, ఇది కరెక్టేలే, దేవుని వాక్యం ఎలాగే చెప్పింది కదూ, ఇది కరెక్టే, ఇది సత్యమే అని వారు అపవిత్రమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి ప్రజలను దేవుడు తన వల వేసి పట్టుకున్నాడంటండి. అట్లాంటి వారందరినీ దరికి లాగి కూర్చుండి ఆయన మంచి వాటిని తన గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేసాడంటండి. నా ప్రియ దేవుని జనాంగమా, యుగ సమాప్తి యందు దేవుడు తన దూతలను పంపి నీతిమంతులలో నుండి దుష్టులను వేరు చేసి ఆయన బయట అగ్నిగుండంలో పడవేస్తాడు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటే తప్ప మనకేమీ దొరకదండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఏ రీతిగా నీవు బ్రతుకుతున్నావు? ఈ లోకములో నీవు జీవిస్తూ ఉండగా నీవు నీ జీవిత విధానమును ఒకసారి ఆలోచన చేసావా? ఎంతకాలము నీవు రక్షింపబడ్డావు? ఎంతకాలమైంది నీవు రక్షింపబడి? నీలో ఆత్మ ఫలాలు కనిపించటం లేదేంటి? ఇంకనూ శరీర కార్యాలు నీలో ఏలబడి చేస్తున్నాయేంటి? కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీవు ఈ లోకంలో ఉన్నదంతయు వ్యర్థమని, ఈ లోకంలో ఉన్నదంతయు నీకు క్షేమకరము కాదని తెలిసి కూడా ఎంతకాలము నీవు ఆయన యొక్క వలలోనికి రాకుండా నీవు నీ జీవితాన్ని సాగిస్తావు? దేవుడు అడుగుతున్నాడు కదా. దేవుడు నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచినట్లుగా యుగ సమాప్తి యందు దేవుడు నిన్ను తన మంచి ధననిధిలోనికి, మంచి గంపలోనికి నిన్ను ఎత్తాలి అంటే, ఆ పరలోక రాజ్యంలో చేర్చాలి అంటే నీ బ్రతుకులో స్వార్థం అనేది ఉండకూడదు. నీ బ్రతుకులో ధనాపేక్ష అనేటువంటి ఉండకూడదు. బింకమలాడేటువంటి మనస్తత్వం నీకు ఉండకూడదు. అహంకార దృష్టి, అహంకార మనస్సు, అహంకారమైనటువంటి ఆ తలంపులు నీకు ఉండకూడదు. దోషణ చేయకూడదు. తల్లిదండ్రులకు అవిధేయత చూపకూడదు. కృతజ్ఞత లేని వారిగా, అపవిత్రులుగా మనం బ్రతకకుండా జీవిస్తే దేవుడు తన నిత్యరాజ్యంలోనికి చేర్చుకోవటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నీ యొక్క తీర్మానం ఏమిటి? యుగ సమాప్తి యందు దేవుని రాకడ సమయంలో ఎత్తబడే సంఘములో ఉండాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే దేవుని యొక్క వలలోనికి రా. ఈ సముద్రం అనేటువంటిది అనంతము, అగాధము. అట్లాంటి అగాధము దుష్టుని సంబంధమైనది. దుష్ట సంబంధమైన అగాధములో కూరుకుపోకుండా నిత్య రాజ్యములో ప్రవేశించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశను నీవు తీర్చినట్లయితే నీలో ఉన్నటువంటి ఆ స్వార్థమైనటువంటి పోతుంది.
ధనాపేక్ష పోతుంది. వెంకమలాడేటువంటి మనస్సు నీలో నుండి తీసివేస్తాడు. అహంకార దృష్టిని, అహంకార హృదయాన్ని దేవుడు తీసివేస్తాడు. దూషణతో కూడిన నీ నోటిని ఆయన పవిత్రమైన మాటలతో నింపుతాడు. తల్లిదండ్రులకు విధేయత చూపువారుగా, తల్లిదండ్రుల మాట వినేవారిగా నేను మారుస్తాడు. కృతజ్ఞత కలిగిన వాడివిగా పవిత్ర జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఏ హృదయము, ఏ ఏ విధమైనటువంటి జీవితం నీకు కావాలి, ఈ రోజునే నీవు ఒక తీర్మానం చేయమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ లోకములో మనుష్యులు కేవలము స్వార్థప్రియులు. తమ స్వంత ప్రయోజనాల కోసము నీ వాక్యాన్ని అమ్ముకుంటున్నటువంటి వారు, నీ జ్ఞానాన్ని నాయనా సంత వీధులలో, అయా ఇదిగో పురవీధులలో అమ్ముకుంటున్నటువంటి వారు అనేకులు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు నాయన. వారు కేవలము స్వార్థప్రియులు. వారు స్వార్థము చేత కొంతమందిని, తమ ధన లాభము చేత, ధనాపేక్ష చేత కొంతమందిని, అయా బెంకమలాడేటువంటి మనస్తత్వము చేత కొంతమందిని ఈ లోకంలోనికి వీడ్చివేస్తూ ఉన్నారు నాయన. అట్లాంటి స్వార్థపరమైనటువంటి మనస్తత్వాన్ని ఎందరిలో ఉందో నాయన, ఈ రోజున నీ వాక్యము చేత వారిని గద్దించావు. స్వార్థం అనేటువంటిది వారి మనసులో లేకుండా చేసి, ఇదిగో తండ్రి, ధనాపేక్ష చేత నీ వాక్యాన్ని, నీ మాటలు నమ్ముకుంటున్న వారిని మీరు గద్దించమని అయా ఉచితముగా మీరు దయచేశారు నాయన. ఉచితముగా దానిని ప్రకటించమని మీరు చెబితే దానిని కొందరు ధనాపేక్షగా అయా ఇదిగో తండ్రి మార్చి వేసుకున్నారు నాయన. ఇదిగో ఈ లోకపు ధనము పరలోక రాజ్యము చేర్చదని నాయన, ఈ లోకములో నీ విశ్వాసము ధనము చేత ఒకవేళ లాగబడుతుందేమో, నీ విశ్వాసము ధనాపేక్ష చేత ఒకవేళ నిన్ను నరకములకు తోసివేస్తుందేమో ఒకసారి పరిశీలన చేసుకోమని ఈ రోజున సెలవిచ్చావు నాయన. ఇదిగో నైనా, ఎందరైతేనైనా ఇదిగో స్వార్థమైనటువంటి మనస్సుతో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు నైనా, ఇదిగో ధనమును సంపాదించాలని ఆశపడుతూ ఈ లోకములో వ్యర్థముగా తమ జీవితాన్ని నైనా గడుపుతూ ఉన్నారు. అట్లాంటి వారందరినీ మీరు దృష్టించమని ఈ రోజున వారు మీరు చెప్పిన మాటను వారు విన్నారు నైనా. నైనా ఇదిగో నీ మాట చొప్పున వారు నీ వైపు తిరిగి ఇప్పుడైనాను వారి మారు మనసు పొంది నిజమైనటువంటి మారు మనసుకు తగిన ఫలము ఫలించినట్లుగా మీ సహాయం దయచేయమని అడుగుచున్నాను నాయన. ఎందరైతే ఈ లోకంలో పట్టబడి అయినా దుష్టులుగా, అనీతిమంతులుగా ఇదిగో తండ్రి నీ చేత బయట పారవేయబట్టడానికి అయా ఇదిగో తండ్రి వారు నాయన లాగబడి ఉన్నారు ప్రభువా, అట్లాంటి వారిని మీద నీ కృప చూపమని అయా ఇదిగో కృపాకాలంలోనే వారందరూ నీ రక్షణలోనికి వచ్చినట్లుగా సహాయం దయచేయమని, ఇదిగో నీ రక్షణ మరీ సమీపంగా ఉన్నది నాయన. అట్లాంటి రక్షణను పొందుకోవడానికి ప్రజలు వేగిరపడి వచ్చినట్లుగా సహాయం దయచేయమని, ఈ లోకంలో నైనా మేము చూస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి నైనా శోధనను జయించుటకు అయా శక్తిని నీ వాక్యము నుండి మాకు దయచేయమని, నీ వాక్యమును అయా నీ మాటలను వినట ద్వారానే నాయన మేము శక్తిని పొందుకునే వారిగా మమ్మల్ని మార్చమని అయా నీవు పరిశుద్ధుడవు నాయన. నీ పుట్టుకలో పరిశుద్ధత ఉంది, నీ జీవితంలో పరిశుద్ధత ఉంది అయా. నీవు మా కొరకు చేసినటువంటి శిలువ త్యాగములో పరిశుద్ధత ఉంది నాయన. నీవు మా కొరకు చనిపోయి 3వ దినం తిరిగి లేచావు నాయన. 40 దినాలు మాతో గడిపి అయా మాకు మార్గమును అయా మాకు స్థిరమైన నివాసములు ఏర్పరచుట కొరకై నాయనా ఇదిగో నీవు పరలోకమునకు కొనుపోబడ్డావు. అక్కడ నుండి మమ్మలను చూస్తూ ఉన్నావు నాయన. అయా మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచున్నావు. ఒకవేళ ఈ లోకంతో స్నేహం చేస్తూ ఇదిగో నీకు విరోధముగా బ్రతుకుచున్నటువంటి విశ్వాస వీరులుగా చెప్పుకుంటూ ఈ లోకముతో స్నేహం చేస్తున్న వారిని మీరు దృష్టించుచున్నారని అయా వారికి గ్రహింపు కలిగ చేసి నశించిపోతున్న ఆత్మల కొరకైన రక్షణ భారం అయా అందరికీ దయచేయమని ఈ ఉదయమున మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమందు మేము చేయి పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి నీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని అయినా రాకడ సమయంలో ఎత్తబడే సంఘములో మేము ఉండినట్లుగా సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.